లార్డ్ హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. అనుదిన వాగ్దాన కార్యక్రమం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాం. ఈ వాగ్దాన కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరి కొరకు అనునిత్యము దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మీకు ఎలాగైతే దీవెనకరంగా ఉందో మీతో పాటు ఇంకా అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లుగా తప్పకుండా మాతో పాటు దేవుని పనిలో పాలుభాగస్తులు అగునట్లుగా ఈ కార్యక్రమాల్ని తప్పక షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుడు చక్కని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనములో దేవుడు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని అక్కడ దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిలో ఏదైతే విడవక ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఏ కార్యము దేవుడు చేస్తాడని మీరు నమ్ముతున్నారో, అది స్వస్థత కానీ, విడుదల కానీ, మరి అది గర్భఫలం కానీ, ఉద్యోగం కానీ, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ, మీ పనులు, ప్రాజెక్టులు ఏదైనా కానీ, అది మీ ఆధ్యాత్మికమైన రక్షణ, ఆధ్యాత్మికమైన ఎదుగుదల, దేని కొరకు ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా, ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేన్నైతే నువ్వు నమ్ముతున్నావో ఆ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. నిజమేనండి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన మేలు చేస్తాడని మనం నమ్మాలి. ఆయన ఆ నమ్మకం ఎప్పుడైతే మనకు ఉంటుందో, దేవుడే అంటూ ఉన్నాడు, మీకు ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని వాగ్దానం ఇస్తున్నాడు. ఖచ్చితంగా మీ నమ్మకం వమ్మైపోదు, మీ నమ్మకాన్ని దేవుడు కొట్టివేయడు. ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మారో దాన్ని ప్రభు మీకు ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవదీ కాల సమయం వందున మీరు మాతో మాట్లాడిన వాగ్దానం కొరకే కృతజ్ఞత వందనాలు. నిజమే తండ్రి, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక అని మీరు వాగ్దానం ఇచ్చారు. మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో మాకు కావలసిన ప్రతి అవసరత మీ నుండి తీర్చబడుతుందని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా నమ్మిక చొప్పున మాకు జరుగునుగాక అని మీరు ఇచ్చిన వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చి, అయా మేము సమాధానము నెమ్మది కలిగి జీవించుదుముగాక. ఎవరైతే వాగ్దాన కార్యక్రమం చూస్తున్న వారిలో బలహీనులు, వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు ఉన్నారో నజరేయుడైన యేసు నామమున వారికి స్వస్థత, విడుదల కలుగునుగాక. యేసు నామములో వారికి నెమ్మది అనుగ్రహించబడునుగాక. ఈ దినదీవులతో మమ్మల్ని అందరినీ నింపండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.